గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. నిజామాబాద్ నుండి ధర్మేంద్ర పంపించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం విశిష్టత తెలియచేయండి అని అడుగుతున్నారు. ముందుగా ఆ శ్రీమన్నారాయణునకు నమస్కారం అర్పిస్తూ, వైకుంఠ ఏకాదశి ఈ వైశిష్ట్యం ఏమిటి, విశిష్టత ఏమిటి, ప్రాశస్త్యం ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, ఇటువంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి నెలలో కూడా శుక్లపక్షం, కృష్ణపక్షం అనే రెండు పక్షములలో ఒక్కొక్క ఏకాదశి చొప్పున 12 నెలలకు 24 ఏకాదశులు మనకు లభిస్తున్నాయి. ఏదైనా ఒక సంవత్సరం అధిక మాసం వచ్చినట్లయితే మరి ఒక 2 ఏకాదశులతో వెరసి 26 ఏకాదశులు మనకు లభిస్తుండగా, ఈ 26 ఏకాదశులకు లేని ప్రత్యేకత వైకుంఠ ఏకాదశికి ఉన్నది. ఈ ఏకాదశులలో దేనికి లేని పేరు ప్రత్యేకంగా ఒకానొక ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని చెబుతారు. ఈ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది అంటే, ధనుర్మాసంలో సూర్యనారాయణమూర్తి ధనురాశిలో సంచరించే కాలంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. సామాన్యంగా ఈ ఏకాదశి పౌష్యమాసంలోనే వస్తూ ఉంటుంది. మార్గశిరం కానీ పౌష్యం కానీ సంక్రమణాన్ని అనుసరించి వస్తూ ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశికి ఉండే ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రించినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ ఏకాదశికి తిరిగి నిద్రలో నుంచి మేలుకొని ప్రపంచాన్నంతటినీ కనిపెట్టుకొని ఉంటాడు. తిరిగి సృష్టిని ప్రారంభిస్తాడు, సంరక్షిస్తాడు, పెంచి పోషిస్తాడు అనేటటువంటి అనేకములైన కథలు లోకంలో పౌరాణిక వాంగ్మయాన్ని అనుసరించి ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి, అలాగే స్వర్గద్వార ఏకాదశి మొదలైన పేర్లు ఉన్నాయి. ముక్కోటి అనేది కొద్దిగా వైరి సమాసం. 3 అనేది తెలుగు పదము, కోటి అనేది సంస్కృత పదము, ప్రాణగొడ్డము వలె. ముక్కోటి 3 కోట్లకు సంబంధించినటువంటి సంఖ్యతో కూడుకున్న ఏకాదశి వైకుంఠ ఏకాదశి. దేవతలంతా 33 కోట్లు అన్నప్పుడు 3 కోట్ల దేవతలతో ఆ వైకుంఠుడు ఈరోజు లక్ష్మీ సమేతుడై, శ్రీదేవి భూదేవి సమేతుడై మనకు దర్శనమిస్తున్నప్పుడు మిగతా 30 కోట్ల మంది ఏమైనట్లు? 3 కోట్ల ఏకాదశి ఏమిటి, ముక్కోటి ఏకాదశి? ఇవన్నీ ఆలోచించే అంశాలు. 33 కోట్ల దేవతలు అంటే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంకొక 2 దేవతలు, ఈ అందరూ కలిపి అశ్విని దేవతలు వెరసి 33 వర్గాలకు 33 కోట్ల దేవతల సంఖ్య ప్రాతినిధ్యం కలిగి ఉంటుంది. కోటి అంటే ఇక్కడ సమూహము, వర్గము, బృందము అని అర్థం. ఈ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి దక్షిణాభిముఖుడే ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణ దర్శనం మనం చేసుకుంటే చక్కగా కైవల్యం లభిస్తుంది అని పెద్దలు చెబుతారు. ఇక నుంచి నెమ్మదిగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాబోయేటటువంటి రోజులు రాబోతున్నాయి. దక్షిణాయన పుణ్యకాలం పరిసమాప్తమయ్యేటటువంటి చివరి రోజులు. కృతే రంగనాథస్య, నిజానికి పూర్వ పంచాంగాలన్నింటిలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగ ద్వారదేశే అని, శ్రీరంగాది పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా ఉత్తర ద్వారదేశంలో ఆ శ్రీమన్నారాయణుడిని మనం దర్శించుకోవాలి అని వ్రాయబడి ఉంటుంది. శ్రీరంగ క్షేత్రంలో 7 ప్రాకారాలలో ఆ రంగనాథుడు నట్ట నడిమిన కొలువై ఉండగా, ఆ మధ్యలో ఉండే మొట్టమొదటి తొలి ప్రాకారంలో విభీషణుడు దక్షిణముఖంతో చూస్తూ, అంటే ఉత్తరాభిముఖుడై ఆయన స్వామివారి శరణు కోరి ఉంటాడు. రంగనాథుడు ఈరోజు వారికి సంవత్సరంలో ఒక్కరోజు ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి విభీషణులకు దక్షిణాభిముఖుడై దర్శనం ఇస్తాడు. విభీషణుడి యొక్క శరణాగతి మనకు తెలిసిందే. సంప్రదాయంలో శ్రీమద్ రామాయణం ఉత్తరకాండలో కూడా ఒకే ఒక ఆలయ ప్రసక్తి, అది రంగనాథ ఆలయ ప్రసక్తి కనిపిస్తుంది. శ్రీమన్నారాయణుడు ఈరోజు ఉత్తరాభిముఖుడై దక్షిణాభిముఖుడై భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తాడు.
విభీషణుడు శరణాగతితో మనకందరికీ ప్రతీకగా ఆ ఆలయంలో అటువంటి దర్శనం చేసుకుంటాడు. కాబట్టి ఉత్తర ద్వారంగా మనమందరం ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ శ్రీమన్నారాయణుని సూర్యోదయానికంటే పూర్వమే బ్రాహ్మీ ముహూర్త సమయంలో దర్శనం చేసుకుంటే వైకుంఠ ద్వారములు తెరిచి ఉంటాయి, మనకు కైవల్యం లభిస్తుంది, ముక్తి సంప్రాప్తిస్తుంది అంటూ సంప్రదాయం తెలియజేస్తుంది. కనుక వైకుంఠ ఏకాదశి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ, ఒక వ్రతదినం, పర్వదినం అని